సీఎం అయ్యేది ఎవరు ఏపీకి? చంద్రబాబు నాయుడు. ఆయన అయితేనే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అన్ని విధాలా రాసిన చేసిన ప్రభుత్వాన్ని సక్రమైన దారిలో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి, క్యాపబిలిటీ ఉన్న పర్సన్, గట్స్ ఉన్న మగాడు ఓన్లీ చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఇంకెవ్వరు చేతికి అవకాశం ఇచ్చినా చేయలేరు. అనుభవం ఉన్న వ్యక్తి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడితే వాళ్ళ ఇళ్లలో భార్య పిల్లలు, తల్లి, వాళ్ళు కన్నా పిల్లలు, వాళ్ళని కన్నా తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యలు కూడా ఓటీరు. ఈ రోజు అది పరిస్థితి ఏపీలో. పేద ప్రజలకు ఏదో చేస్తాం, ఒక అవకాశం ఉండని చెప్పి ఒక తండ్రి పోయిన ఆవేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, వేడినెత్తుడు, చేస్తాడు, మళ్ళీ అతనే కోరుకునేలా ప్రవర్తిస్తాడు అనుకున్నాం అందరం. కానీ అతను చేసింది ఏంటి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఒక పేదవాడిని పథకాలతో అట్రాక్ట్ చేసుకుంటూ ఇంకా కొంచెం అధోగతి తీసుకెళ్లాడు. వచ్చిన డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. సీఎం అనే పదానికి పూర్తిగా అర్ధరహితమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జనాలను నవరత్నాల పేరుతో నవరంధ్రాలు పొడిచాడు. అది తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత దరిద్రమైన పరిపాలన. కేవలం డబ్బు ఒకటేనా అండి? ఈరోజు సొంత చెల్లెలు బజార్ ఎక్కి రోడ్ల మీద పడి నువ్వు ఎవరైతే విరోధులు అంటున్నావు వాళ్ళతో చేయగలిపి నిన్ను తిడుతుందే, ఇంకా కూడా మారకపోతే